కొన్నిసార్లు భార్యలు భర్తల్ని హింసిస్తూ ఉంటారు. భర్తలు భార్యల్ని కూడా హింసిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సమాజంలో హింస చెలరేగినప్పుడు, అశాంతి, అసమాధానము చెలరేగి చాలా ఒత్తిడికి ప్రజలు లోనవుతూ ఉంటారు. సో, హింస అనేది మన కుటుంబాల్లో, సమాజాల్లో అక్కడక్కడ అప్పుడప్పుడు జరుగుతానే ఉంటది. అపోస్తులైనటువంటి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు చాలా సంఘమును హింసించేవాడు. చాలా ఒత్తిడి చేసేవాడు. శిష్యులని బెదిరించేవాడు. అలానే స్త్రీలని చంపేవాడు. చంపడానికి ప్రయత్నం చేసేవాడు. సంఘము ఉండకూడదు అనేటువంటి ఏకైక అభిలాషతో తన యొక్క ప్రాణాధారం ఏంటి అనంటే, క్రీస్తుని నమ్ముకున్నటువంటి సంఘము ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు అని చెప్పి నరహత్యలు చేయడానికి ప్రయత్నం చేశాడు. హింసించాడు. అణచివేయడానికి ఎంతో ఎంతో ప్రయత్నం చేశాడు. దమస్కు మార్గంలో ఒక రోజున అదే సౌలు సంఘమును హింసించటానికి ఎంతో శక్తియుక్తులతో ప్రయత్నం చేస్తున్నటువంటి సౌలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. సంఘమును నాశనం చేయాలి అని చెప్పి ఉద్దేశించినటువంటి సౌలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ అది రోజులాంటి రోజు కాదు. హింసకి తావిచ్చేటువంటి రోజు కాదు కానీ ఆ రోజున శాంతి ప్రదాత అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు సౌలుని దర్శించాడు. సౌలుతో యేసు ప్రభు వారు మాట్లాడిన తర్వాత ఆ సందర్భంలో సౌలులో మార్పు మొదలైంది. అప్పటి వరకు తీవ్రంగా హింసించినటువంటి సౌలు జీవితంలో మార్పు వచ్చింది. శాంతి పొందుకున్నాడు. సమాధానాన్ని పొందుకున్నాడు. ఒక నూతనమైనటువంటి మార్పు సౌలు జీవితంలో ప్రసాదించబడింది. ఏ సంఘాన్నైతే హింసించాలి అని చెప్పి సౌలు బయలుదేరాడో ఆ సంఘము కోసం తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి సౌలు ముందుకొచ్చాడు. ఇప్పటి వరకు హింసించినటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే మార్పు చూస్తామో ఖచ్చితంగా సమాధానం అనేది కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఎవరి జీవితాల్లో అయితే యేసు ప్రభువారిని ఆహ్వానిస్తారో, ఎవరి జీవితాల్లో అయితే యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరిస్తారో, హృదయాల్లో చేర్చుకుంటారో ఖచ్చితంగా వారి జీవితాల్లో శాంతి, సమాధానం వస్తుంది. సౌలు సంఘమును హింసించడానికి ప్రయత్నం చేశాడు కానీ అదే సౌలు సంఘ వ్యాప్తి కోసం, సంఘ నిర్మాణం కోసం, సంఘాన్ని కట్టడం కోసం తన జీవితాన్ని అప్పగించాడు. మన జీవితాల్లో కూడా హింసకు తావిచ్చేటువంటి సంఘటనలు ఒకవేళ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని, శాంతి కర్త అయినటువంటి యేసు ప్రభు వారిని అంగీకరిస్తే హింసకు తావు లేకుండా శాంతి సమాధానాలతో ఈ సమాజం జీవించవచ్చు.